ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజేశ్వరిని. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే అంశం టాన్సిలైటిస్. పిల్లలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్లో పిల్లలకి గ్రోత్ సరిగ్గా లేకుండా, ఆకలి సరిగ్గా లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉండేటువంటి సమస్యల్లో ముఖ్యమైనది టాన్సిలైటిస్. సో ఈ టాన్సిలైటిస్ ఏంటి, మనం ఎలా నివారించుకోవచ్చు, అది ఎలా తగ్గించుకోవచ్చు, సర్జరీ లేకుండా ఎలా చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఈ టాన్సిలైటిస్ అనేవి ముఖ్యంగా మనం టాన్సిలైటిస్ గురించి తెలుసుకోవాలంటే టాన్సిల్స్ గురించి తెలుసుకోవాలి. టాన్సిల్స్ ఏంటంటే మన గొంతుకి ఇటువైపు రెండు వైపులా కూడా మనకి గవదబిళ్ళలు ఈ ప్లేస్ అంటాం కదా, ఈ ప్లేస్లో ఉంటాయి, ఇక్కడ కరెక్ట్ ఈ ప్లేస్లో ఉంటాయి. ఇవి ఏంటంటే మనకి సేఫ్ గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్ లాగా యాక్ట్ చేస్తాయి. మనకి ఎలా అయితే మన ఇంటికి సెక్యూరిటీ గార్డ్ ఉంటే లోపలికి ఎవరు రాకుండా ఎలా కాపాడుతాడో ఆ రకంగా ఈ టాన్సిల్స్ కూడా మనకి శరీరంలోకి రక్షణ వ్యవస్థలో చాలా కీలకమైనటువంటి పాత్ర. అంటే ఫస్ట్ రక్షణ వ్యవస్థలో మన భోజనం చేసిన దగ్గర నుంచి మొత్తం కూడా ఈ ట్రాక్ అంతటికి కూడా శరీరం మొత్తానికి ఇదే ఎంట్రన్స్ పార్ట్ అనమాట. సో ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్స్ ఉండే ప్లేస్ ఈ టాన్సిల్స్ ప్లేస్. ఈ టాన్సిల్స్ మనకి లోపలికి ఏవి చెడు వెళ్లకుండా, మనకి ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా కాపాడడానికి ముఖ్యమైనటువంటి కీలక పాత్రను పోషిస్తాయి. సో అలాంటప్పుడు ఏదన్నా మనకి స్టార్టింగ్లోనే ఎఫెక్ట్ రావడం అనేది సహజం. కాబట్టి ఈ టాన్సిల్స్ ఏమాత్రం చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా, వాతావరణంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అన్నిటికి కూడా మెయిన్గా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి టాన్సిల్స్ అనేవి మెయిన్గా ఎప్పుడు చీము పట్టడం కానీ, లేకపోతే జ్వరం రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా టాన్సిల్స్ ఎఫెక్ట్ అవడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇలాంటి టాన్సిల్స్ ఏంటంటే ఈ చలికాలంలో ఇంకెక్కువగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇలా వర్షాకాలం దగ్గర నుంచి పిల్లలకి మార్చి, ఏప్రిల్ వరకు కూడా ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. లక్షణాలు ఏంటంటే ముఖ్యమైనటువంటి లక్షణం గొంతు నొప్పి. గొంతు ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వలన వాచేసరికి ఇక్కడ ఉండేటువంటి అన్నం ప్రేవులోకి క్యావిటీ తగ్గిపోతుంది. సో ఈ గొంతు అంతా కూడా వాపు రావడం అనేది ముఖ్యమైనటువంటి లక్షణం. తర్వాత టెంపరేచర్, సివియర్ టెంపరేచర్ అనేది ఉంటుంది. అంటే మోర్ దాన్ 102 టెంపరేచర్ ఉంటుంది. సో గొంతు మింగలేకపోవడం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంప్లైంట్ అనమాట పిల్లల్లో. సో దాంతోపాటుగా శ్లేషం ఎక్కువగా పెరిగి గొంతు నోటెమ్మట జిగురులాగా వాంతి అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో అయితే ఇది క్రమక్రమంగా వామిటింగ్స్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. అంటే నాసియా అంటాం కదా, ఏది తిన్నా కానీ గొంతులోకి లోపలికి వెళ్ళక వెంటనే పిల్లలు వాంతి చేసుకోవాలనేటువంటి ఆదుర్దాలో ఉంటారు. సో వాంతులు అవడం అనేది కూడా చూస్తూ ఉంటాం. ఇంకా కొంత ఏంటంటే ఈ వాంతులు వీటి వలన లోపలికి ఆహారం సరిపడా వెళ్ళకపోవడం వలన పిల్లలు బరువు తగ్గిపోవడం కూడా క్రమక్రమంగా చూస్తూ ఉంటాం. తర్వాత శరీరానికి సరిపడేటువంటి ఆహారం లోపలికి వెళ్ళకపోవడం, దానివల్ల శక్తి కూడా తయారవకపోవడం వలన పిల్లలు నీరసపడిపోతారు, ఏ పని చేయలేరు, స్కూల్కి వెళ్ళలేరు, ఆటల్లో ఉత్సాహంగా పాల్గొనలేరు. ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి టాన్సిల్స్ ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడల్లా పేరెంట్స్ డాక్టర్ దగ్గర పరిగెట్టడం, యాంటీబయాటిక్ ఇవ్వడం, రెస్ట్గా ఉంచడం, మళ్ళీ మిగిలిన పిల్లలతో కలిస్తే ఇంకా ఎక్కువగా అవుతుంది అని చెప్పేసి వీళ్ళని ఇంకా రెస్ట్గా ఉండమంటారు. సో లేదా స్కూల్కి వెళ్తే ఒకళ్ళ పిల్లల దగ్గర ఇంకొకరికి ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. సో ఇదంతా కూడా మెయిన్గా ఇమ్యూనిటీ తగ్గిపోవడం అనేది కూడా ఈ వ్యాధుల ముఖ్యమైనటువంటి లక్షణం అనమాట. సో ఈ లక్షణాలన్నిటి వలన పిల్లలకి వాళ్ళ చదువులో కానీ, వాళ్ళ ఆటల్లో కానీ, వాళ్ళ దైనందిన కార్యక్రమాలు కూడా చాలా ఎక్కువగా ప్రభావితమై టాన్సిల్స్ రావడం, తగ్గడం, మళ్ళీ కొంచెం రెస్ట్గా ఉండడం, మళ్ళీ ఈ లోపల సెకండ్ మంత్, థర్డ్ మంత్లో మళ్ళీ ఇంకో అటాక్ రావడం, మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడడం, మళ్ళీ పెయిన్ కిల్లర్స్ వాడడం, దానివల్ల కొంచెం కడుపంతా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా రావడం. ఇదంతా పిల్లలకి సైక్లికల్గా ఇంచుమించుగా సంవత్సరంలో ఒక 8 నెలలు ఇంక ఈ టాన్సిలైటిస్ తోటే సరిపోతుంది అనమాట వాళ్ళకి. సో అలాంటి నేపథ్యంలో మనం ఆయుర్వేదిక్ లైన్స్లో ఈ టాన్సిలైటిస్కి ఇంత చిన్న పిల్లలకు కూడా మనం ఏమన్నా చేయగలము. అంతేకాకుండా శాశ్వతంగా ఈ టాన్సిలైటిస్ ఎఫెక్ట్ నుంచి మనం పిల్లల్ని కాపాడగలం అనేది ఇవాళ టాపిక్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. సో మనం ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్లోకి వస్తే అవి సింపుల్గా, అంటే స్టార్టింగ్లోనే టాన్సిలైటిస్ ఉంటే కనుక మంచి వైద్యుని మీరు సంప్రదిస్తే ఆయుర్వేదంలో ఫీవర్ తగ్గడానికి, తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గడానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి అవి వాడుకోవచ్చు. అవి ఏంటంటే
మెయిన్గా త్రిభువన కీర్తి రసం అని, తర్వాత సుదర్శన కనవటి ట్యాబ్లెట్స్ అని, తర్వాత ఇంకా ఏంటంటే ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి కాంచనార గుగ్గులు లాంటి మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వాటితో పాటుగా సిరప్స్ కూడా దశమూలారిష్ట, బలారిష్ట ఇలాంటివి కూడా వాడడం వల్ల డెఫినెట్గా డోస్ కూడా పిల్లల వెయిట్ని బట్టి, పిల్లల కండిషన్ బట్టి మనం డోస్ కూడా డిజైన్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకోవడం, వాటితో పాటుగా వైద్యులు మీకు షడ్బిందు తైలంతో నేసల్ డ్రాప్స్ వేసుకోవడం కూడా మీకు చూపిస్తారు. సో ఆ రకంగా మీరు ఒక నెల నుంచి 3 నెలల పాటు వైద్యం సంరక్షణలో ఉంటూ మందులు వాడుకుంటూ ఉంటే క్రమక్రమంగా ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయి టాన్సిలైటిస్ అనేది సేఫ్గా తగ్గిపోతుంది అనమాట. సో అలా కాకుండా కొంచెం అడ్వాన్స్డ్గా ఉండి సర్జరీ సజెస్ట్ చేసినప్పుడు టాన్సిలైటిస్కి సర్జరీ చేసేసి అవి రిమూవ్ చేసి పక్కన పడేయడం అనేది జనరల్గా జరిగేది. ఇప్పుడు మా జనరేషన్లో ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళు చాలామంది ఒకప్పుడు పీడియాట్రిషియన్స్ చేతుల్లో ఈ టాన్సిలైటిస్ అనేది ఇన్ఫెక్షన్ తోటి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 1 అవర్ ప్రాసెస్గా మినీ థియేటర్లో చేసేస్తారు. చేయించేసుకుని ఆ టాన్సిల్స్ తీయించేసుకుని అమ్మయ్య అనుకుని బయటపడి హ్యాపీగా ఉన్నాం అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో పీడియాట్రిషియన్స్ టాన్సిలైటిస్ అనేది మోస్ట్ కామన్ సర్జరీ కింద ఓపీ లెవెల్లోనే ప్లాన్ చేసుకుంటారు. సో ప్రత్యేకించి థియేటర్ కూడా అక్కర్లేదు. కానీ ఆ టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ తోటి పడటం అనేది సేఫ్ అనేది ఇప్పటి రీసెర్చ్లో అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మన శరీరానికి సెక్యూరిటీ గార్డ్గా ఉండేటువంటి టాన్సిల్స్ని తీయించేసుకోవడం వల్ల వచ్చినటువంటి దుష్పరిణామాలు ఇప్పుడు మా జనరేషన్ అంటే 40-50 అరౌండ్ ఆ పీరియడ్లో ఉన్న వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు. ఎందుకంటే త్వరగా ఇన్ఫెక్షన్స్ రావడం, తర్వాత ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం, తర్వాత ఏంటంటే ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ రావడం, వీటితో పాటుగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి టెండెన్సీ కూడా పెరగడం కూడా ఈ టాన్సిలైటిస్ సర్జరీ తర్వాత వచ్చినటువంటి దుష్పరిణామాలు అనమాట. సో అందుకని ఇప్పుడు పీడియాట్రిషియన్స్ ఇదివరకులాగా సర్జరీ చేయడానికి కూడా ఎక్కువ ఇష్టపడలేదు. సో కానీ ఆయుర్వేదంలో ఇలా సర్జరీ కూడా అడ్వైజ్ చేయించుకుని, సర్జరీ అంటే భయపడో లేకపోతే ఖర్చు ఎక్కువనో లేకపోతే సర్జరీ వద్దు అనేటువంటి కాన్సెప్ట్ తోటే ఉన్నవాళ్ళు మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనం టాన్సిలైటిస్ని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇన్ ఆయుర్వేద మెథడ్లో ప్లాన్ చేసుకుని చేస్తాం అనమాట. జస్ట్ ఒక 5 to 7 days ప్రోగ్రామ్ మన దగ్గర. వాళ్ళకి మంచి నస్యకర్మ, మంచి పత్రపోటలి ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా ఈ ప్లేస్లో ఉన్నటువంటి ఫ్లమ్ అంతా కూడా కరిగిపోవడానికి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయాలన్నమాట. ఎందుకంటే టాన్సిలైటిస్ అనేది మెయిన్గా కఫం వలన వచ్చేటువంటి వ్యాధి. ఈ సాధారణంగా మనకి ఆయుర్వేదంలో వాతపిత్త కఫాలు వయస్సును బట్టి ఏంటంటే బాల్యంలో కఫం ఎక్కువగా ఉండేటువంటి వయస్సు, పిత్తం అనేది యవ్వనులుగా ఉన్నటువంటి అంటే ఆ టైంలో ఉండేటువంటి 20 to 45 years ఆ టైంలో పిత్తం ఎక్కువగా ఉంటుంది ప్రతి మనిషిలోనూ. అలాగే 50 years తర్వాత వాతం ఎక్కువగా ఉంటుంది. సో ఆ డిజార్డర్స్ ఆ స్టేజెస్ ప్రకారంగా చూసుకుంటే బాల్యంలో కఫం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కఫ ప్రాధాన్య వ్యాధులన్నీ కూడా పిల్లలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ టాన్సిలైటిస్ కూడా ఒక కఫ వ్యాధి కింద మనం తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి కఫం కరిగిపోవడానికి మన స్పెషల్గా నస్యకర్మ చికిత్సలు, స్పెషల్గా పత్రపోటలి చికిత్సలు, తర్వాత నాడీస్వేద చికిత్సలు ఇవన్నీ చేసుకుంటూ మనకి కఫానికి సంబంధించినటువంటి చెడు అంతా కూడా ఫ్రీ రాడికల్స్ ఎన్నో కడుపులో పేరుకుని ఉండడం వల్ల అవి అటాక్ అయినప్పుడల్లా వీళ్ళకి టాన్సిలైటిస్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో అలాంటి ఫ్రీ రాడికల్స్ని, కఫానికి సంబంధించిన ఫ్రీ రాడికల్స్ని బయటికి పంపించేసేలాగా డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ జస్ట్ 5 to 7 days కోర్స్లో చేస్తాం అనమాట. సో అప్పుడు ఆ ఫ్లమ్కి సంబంధించిన చెడు, ఫ్రీ రాడికల్స్, ఈ ఇన్ఫెక్షన్ సంబంధించిందంతా కూడా బయటకు శరీరంలోంచి బయటకు ఎలిమినేట్ అయిపోతుంది. దాంతో వాళ్ళకి ఫ్లమ్ తగ్గడంతో పాటుగా టాన్సిలైటిస్ తగ్గడంతో పాటుగా చక్కటి ఆకలి పడుతుంది, న్యాచురల్ ఎప్టైట్ రైజ్ అవుతుంది అనమాట. సో వాళ్ళకి ఏం ప్రత్యేకించి మందులేం వాడడం, అయినా సరే న్యాచురల్గా ఆకలి అనేది జనరేట్ అవుతుంది, చక్కటి అరుగుదల, అలాగే మంచి హెచ్బి లెవెల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అప్పటి వరకు ఎనీమిక్గా ఉండే పిల్లల్లో కూడా ఈ ట్రీట్మెంట్ తర్వాత ఎనీమియా కూడా కరెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎమర్జెన్సీగా మనం సర్జరీ లేకుండా ఓన్లీ పంచకర్మ చికిత్సలతోటి ఈ టాన్సిలైటిస్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు, శాశ్వతంగా తగ్గించుకోవచ్చు, సురక్షితంగా మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.